ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళే మనకి మిన్న. ఇక వైఫ్ అయినా లైఫ్ అయినా ఇక ఖుషీనే. తనతోనే షాపింగ్కి వెళ్తాను, తనతోనే షికార్లకు వెళ్తాను, తనతోనే లైఫ్ అంతా షేర్ చేసుకుంటాను. ఎవరు ఎంత అనుకున్నా, ఎవరు ఎంత తిట్టుకున్నా వాళ్ళతో నాకు అసలు సంబంధం లేదు. ఇది నా కొడుకు నుంచి నేను కోరుకునేది. నువ్వు ఎప్పుడో ఇలా ఆలోచించుంటే పాపం జాను నేను తిట్టుకునేదాన్నే కాదు. ఓకే ఓకే, ఇప్పుడు వీళ్ళ మనసులో ఏమీ లేదు, అంత క్లియర్ కదా. ఇక జాను మీద మీకు ఎలాంటి ద్వేషం లేనట్టే కదా. చాలా థ్యాంక్స్ సంయుక్త. నీ వల్లే ఎన్నో ఏళ్లుగా గబ్బిలంలా వేలాడుతున్న ఒక సమస్య తొలగిపోయింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చూడజాను, ఇక నీకు నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. నువ్వు ఎప్పట్లాగే నన్ను చిన్నత్తయ్య గారు అని ప్రేమగా పిలవచ్చు. అర్థమైందా? సరే చిన్నత్తయ్య గారు. ఆ బట్టలు ఇలా ఇవ్వండి. జానకి, కాఫీ పెట్టు. మా చుట్టూ మాకు తెలియని ఏదో ఒక వింత జరుగుతోంది. దానికి ఆరంభమేంటో అంతం ఎక్కడో తెలియదు. కాని ఈ ఆరంభానికి అంతానికి మధ్యలో ఏదో అణుబాంబు పేలపోతోందని అర్థమైంది. ఏమై ఉంటుంది? శామ్, ఏంటి సుమిత్ర గారు? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? జాను వివేక్ల విషయం గురించి. అంత ప్రేమించుకున్న వాళ్ళు ఇంత సులువుగా ఎలా విడిపోవాలనుకుంటున్నారు? అంతలా ప్రేమించిన మీరు కూడా చాలా సులువుగా మీ భార్యని వదిలేలేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.